సార్ ఇప్పుడు నిన్నటి రోజు స్కూల్ బస్సు రోడ్లో ఆగిపోయిందని చెప్పి ఫిర్యాదులు వచ్చినాయి, వీడియోలు కూడా వైరల్ అయినాయి. ఒకవేళ అటవీ ప్రాంతం ఇలాంటి ప్రదేశాల్లో బస్సు ఆగిపోయింటే పిల్లల పరిస్థితి ఏంటి? ఓకే, గుడ్ మార్నింగ్ అండి. నేను శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ ప్రిన్సిపల్. నిన్నటి రోజున దండపల్లి రోడ్లో స్కూల్ బస్సు ఆగిపోవడం వాస్తవమే. కాకపోతే అది ఒక 10 మినిట్స్ మాత్రమే జరిగింది. ఈలోపు రెండవ బస్సుని ఇచ్చి పిల్లలకి ఇబ్బంది లేకుండా రీప్లేస్ చేశాము. అయితే దాంట్లో ప్రాబ్లం ఏమంటే డీజిల్ ప్రాబ్లం వల్ల, డీజిల్ లాక్ అవటం వల్ల ఆ బస్సు ఆగిపోయింది. అయితే ఇమీడియట్గా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి వేరే బస్సు ఇచ్చేసి పంపించామండి. సో ఆ బస్సు కూడా ఏంటంటే పొంగనూరు నుంచి తెప్పించాము. రీప్లేస్మెంట్ సబ్స్టిట్యూషన్ పర్పస్లో ఒక 2 డేస్ మాత్రమే తిరగడానికి. యాక్చువల్గా కొత్త బస్సు ఒకటి బుక్ చేసి ఉందండి. కొత్త బస్సు వచ్చేంతవరకు తిప్పుదాం అనుకున్నాం, కానీ ప్రాబ్లము అనేది మనకి నియర్గానే అయ్యింది కాబట్టి మనం పిల్లల్ని సేఫ్గా ఇంటికి చేర్చగలిగాము. సో ఇక మీదట ఇది జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామండి. థ్యాంక్ యూ.